Okay, so now let me welcome the next rock star in SaReGaMaPa Little Champs on stage, please. I am blind, but I don't have mind. Dialogue adi kadra. I am blind, but I am trained. ఓహో నాకు మైండ్ లేదా నీకు తెలుసు. చూసి మాట్లాడకూడదు నువ్వు. ఆ క్యారెక్టర్ చేస్తున్నాడు చూసి మాట్లాడతావు నువ్వు. కాదు నిన్ను చూసి మాట్లాడుతున్నాడు ఫస్ట్. డైరెక్ట్ చూసే మాట్లాడేస్తున్నాడు, క్యారెక్టర్ లో ఉండలేడు, కొంచెం కష్టం. అసలు ఎందుకు వచ్చావు చెప్పు. సింగింగ్ చేస్తాను నేను. సరే అసలు నీ కళ్ళు ఎలా పోయాయి? నీ పాపాలు చూడలేక రేయ్. నేనే వీకేసుకున్నా. సరే అరే Yes. నీ పేరేమో యాదమరాజు అని అందరూ అంటారు. ఎప్పుడు నువ్వు వస్తావు తప్ప యాదమ్మని దావు. నీ పేరు ఇప్పుడు సుడిగాలి నువ్వు సుడిగాలి తీసుకొస్తావు ఏమన్నా? అసలు నీ కళ్ళు కనపడట్లేదంటే నేను నమ్మలేకపోతున్నాను రా. ప్రూవ్ చేయాలనా? ఈ డ్రెస్ లో ఎంత బాగున్నాడు చూడండి సార్, హాలీవుడ్ హీరోలా ఉన్నాడు. అదే ఇప్పుడు నాకు అర్థమైంది నీకు నిజంగా కనపడదని. అతను నువ్వు హాలీవుడ్ హీరో అన్నప్పుడే నీకు కనపడదని నాకు అర్థమైంది. చూసినా? ఏంట్రా అయినా అంత పెద్దోళ్ళ ముందు మాట్లాడి ఎస్పీ శైలజ గారు ఉన్నారు అక్కడ. ఎస్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్. మేడం అరెస్ట్ చేయండి మేడం. ఈయన పాపాలు చూస్తే తట్టుకోలేకపోతున్నా మేడం. కాబట్టి డిఎస్పీ గారికి ఇట్లా చెప్పరు మేడం. ఎస్పీ శైలజ అంటే ఎస్పీ కాదు డిఎస్పీ కాదు. ఇక్కడ డిఎస్పీ అన్నారని దేవిశ్రీ ప్రసాద్ కూడా డిఎస్పీ అనుకునేవు. నేను శైలజనండి, ఎస్పీ శైలజని. అందుకే మేడం అరెస్ట్ చేయమన్నా. ఎస్ మేడం అందరి డ్యూటీ. మేడం గారు పక్కన అనంత శ్రీరామ్ గారు ఉన్నారు, ఆయన తెలుసా? తెలుసు. ఆయన తెలుసా? ఇద్దరు మంచి దోస్తులు. ఎవరు? అనంత శ్రీరాము. ఒకరు హార్స్ రైడింగ్ చేస్తే ఇంకోటి డాన్సింగ్ చేస్తాడు. కరెక్ట్, అతనిలో ఇద్దరు ఉన్నారనే విషయం నువ్వైనా గుర్తించావు. అది కాదురా, ఆయన లిరిక్ రైటర్ రా. ఓహో అది మానేసిరు ఇప్పుడు. నిహారిక గారు ఉన్నారు, తెలుసా? తెలుసు మేడం తెలుసు. మేడం పైన ఒక పాట గిట్ల రాసిన నేను. ఏం పాట? హారిక 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 ఓ హారిక నా అందమైన హారిక. హలో, అది అనిత ఓ అనిత సాంగ్ మాకు తెలుసు. అది ఇట్లా మార్చేసి రియల్ రేపు. నీకెందుకురా కళ్ళ జోడు అది స్టిక్ కూడా తీసే ఎందుకు మళ్ళీ? నీకు ఇచ్చిన 12 డైలాగులు చెప్పేసి నువ్వు వెళ్ళిపో. మంచి పాట పాడు. శృతి కొట్టురన్నా. నువ్వు ఏం పాడేవని అక్కడ కొట్టడానికి. సరే నీకు సంగీతం గురించి అంత తెలుసు అంటున్నావు కదా, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా. అడుగు. సంగీతంలో తాళాల గురించి ఏమన్నా తెలుసా నీకు? ఇంట్లో ఏ తాళమో చూసుకో ఒకసారి. సరే పల్లవి గురించి తెలుసా? నాకు తెలుసు, నీకు తెలియకుండా చూసుకుంటున్నా నేను. అసలు నీకు నాకు అర్థమైపోయింది, నీ నాలెడ్జ్ ఏంటో నాకు అర్థమైపోయింది. సరే జడ్జెస్ గ్రీన్ ఇస్తారా ఏమిస్తారో చూద్దాం. లెట్ మీ స్టార్ట్ విత్ అనిల్ గారు. స్టిక్ కలద్దాలు తీసేయి, అదమ్మా తర్వాత మాట్లాడతాను. టోటల్ గా అసలు నువ్వు పాత్రలో లేవు, వదిలేసే. ఒక మనిషి బ్యాడ్ అవడం చూడొచ్చు కానీ మరి ఇంత బ్యాడ్ అవడం ఎప్పుడు? నీ పక్క నుండి ఎవరైనా బ్యాడ్ అవుతారా? అనిల్ గారు. ఎదుగొచ్చావు యాదవ్ నువ్వు? పొద్దున ఎప్పుడో వచ్చినా సార్, ఇప్పుడు పిలిచిర్రు, ఉన్నది మొత్తం మర్చిపోయినా. మార్నింగ్ టిఫిన్ జల్దిరా నీదే అన్నారు. వచ్చేసరికి ఇంకో 2 పాటల తర్వాత అన్నారు. సరేలే అన్న, లంచ్ టైం అయింది అప్పటికి. సరే అప్పటికి వచ్చేసరికి ఒక పాప ఇదిపోవద్దు తర్వాత అన్నారు. పండుకున్న అంతసేపు ఎవరు వచ్చి లేపుతలేరు. నాకు డౌట్ వచ్చి నేను ఉన్నాను లేనా అని చెప్పి వచ్చి అడిగితే 1 నిమిషం ఆగరా వస్తురా అన్నారు. వచ్చి చూసి ఇప్పుడు ఎక్కువ అన్నారు. నువ్వు క్యారవాన్ లో నిద్రపోయినా బాగుండేదిరా. గ్రీన్ ఒరే ఏ ధైర్యంతో అడుగుతున్నారు నువ్వు గ్రీన్? అసలు పాట వాడినా మేడం. సరే వెళ్ళరా బాబు ఫస్ట్ తీసుకో. ఎస్పీ గారి జడ్జ్మెంట్ ఉంది. మేడం ఎస్ మేడం. ఎస్పీ శైలజ గారిని ఫస్ట్ టైం ఒక పోలీస్ ఆఫీసర్ గా చేసింది నీకే క్రెడిట్. ఒకసారి ఆవిడ ఇమాజినేషన్కి వెళ్ళి వచ్చినట్లున్నారు, నేను పోలీస్ ఆఫీసర్లా. మేడం వీడి పాట పాడింది ఏదో త్వరగా జడ్జ్మెంట్ ఇస్తే ఆ పేమెంట్ అది తీసుకొని పాపం సెలెక్టెడ్. థ్యాంక్ యూ మేడం. మెడల్ తెచ్చుకుంటాం పోయి. మెడలా? ప్లీజ్ అక్క. ఎస్పీ మేడం మీరే ఇవ్వాలి మేడం. నిహారిక ఇవ్వమ్మా. ఆన్ డ్యూటీ మేడం. ఎస్.
నాకు చాలా ఇష్టమైన కంటెస్టెంట్ యాదవ్. జోక్స్ అపార్ట్, మర్చిపోతూ దాంట్లోంచి కామెడీ చేయడంలో నంబర్ 1. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కాదు, నేను పొగడంగా మెడల్ తీసేవా సార్ కష్టపడి పాడి గెలుచుకున్నా సార్. అరే కష్టపడింది మేము, నువ్వు పాడావు అంతే. మేడం ఎస్పీ మేడం. నేను నీ వైపే నాన్న. సెలెక్టెడ్ కాబట్టి ప్రతిసారి వస్తూనే ఉంటాం మేడం. థ్యాంక్ యూ. అయ్యో వద్దు, ప్రతిసారి వద్దులే, ఈసారి ప్రిపేర్ అయ్యి వస్తాం మేడం. బాగా ప్రిపేర్. ఎవ్రీథింగ్ ఆన్ డ్యూటీ మేడం.